హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ బిర్యానీని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా తయారు చేస్తారు. ఈరోజు మనం నేతి మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మా అమ్మ చేసిన నేతి మటన్ బిర్యానీ అండి. ఇది కూడా సేమ్ ఇదే కొలతలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 1 kg మటన్ని తీసుకున్నాను. 1 kg మటన్ని ఈ విధంగా పెద్ద పీసెస్ లాగా కట్ చేయించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 kg మటన్కి 1 కప్పు పెరుగుని కలుపుదాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి మిక్స్ చేద్దాం. దీన్ని మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసి కలుపుదాం. ఇప్పుడు దీనిని 2 hours వరకు మ్యారినేట్ చేద్దాం. 2 hours తర్వాత మనం బిర్యానీని రెడీ చేద్దాం. బిర్యానీ చేయడానికి ముందుగా నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 3 టమాటాలను ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగం, యాలుకలు, 2 నిమ్మకాయలు, పులావు ఆకును నేను తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాత్ర పెట్టి ఇందులో 6 నుండి 7 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేద్దాం. నేను ఇక్కడ ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నాను బిర్యానీ. మీరు కావాలంటే నూనెను కూడా యూస్ చేయొచ్చు. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేద్దాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, బిర్యానీ ఆకును వేద్దాం. ఇవి ఫ్రై అయ్యే వరకు మనం బియ్యాన్ని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 1 kg మటన్కి ఈ గ్లాసుతో 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం పుదీనా ఆకు, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేద్దాం. ఈ మసాలాను నెయ్యిలో బాగా ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మసాలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో టమాటాలను వేద్దాం. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేద్దాం.
మసాలా కింద అంటకుండా ఒక పావు కప్పు వాటర్ను వేద్దాం. చూడండి, టమాటాలు మగ్గిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ను వేద్దాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్నే వేసాను. మీరు స్పైసీ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేయచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ను ఇందులో వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసి దీన్ని మిక్స్ చేసి పైన మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేద్దాం. ఇరవై నిమిషాలు అవుతుంది. మటన్ని చెక్ చేద్దాం రండి. మటన్ అయితే ఇంకా ఉడకలేదు. దీన్ని ఇంకో 20 నిమిషాల పాటు కుక్ చేయాలి. నేను తొందరగా అవ్వడానికి ఈ మటన్ను తీసి కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేద్దాం. 6 విజిల్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మటన్ చాలా బాగా ఉడికింది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ని కుక్ చేద్దాం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద సైజు పాత్ర పెట్టి ఇందులో నీళ్లు, 2 యాలకులు, లవంగం, కొత్తిమీరను వేసి బియ్యాన్ని 60 నుండి 70% వరకు ఉడకనిద్దాం. బియ్యం 60% ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బిర్యానీ పాత్ర తీసుకొని ఇందులో సగం కుర్మాను వేద్దాం. ఇప్పుడు రైస్లోని వాటర్ అంతా డ్రై చేసేసి ఈ రైస్ను ఈ కుర్మాలో వేసి కలుపుదాం. ఇప్పుడు మిగిలిన కుర్మా కూడా వేద్దాం. కుర్మా వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా స్లోగా మిక్స్ చేద్దాం. ఫైనల్గా నిమ్మకాయ రసాన్ని వేసి పైన మూత పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు దమ్ చేద్దాం. 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం బిర్యానీని చెక్ చేద్దాం. చూడండి, బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో.
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేద్దాం. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. మటన్ కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.